మనతో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధిర నాగేశ్వరరావు గారు ఉన్నారు. బ్యాలెట్ నెంబర్ 2 సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీరు ఎన్నేళ్ళుగా అడ్వకేట్గా వర్క్ చేస్తున్నారు? 1993 నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. ఓ చాలా సీనియర్ సార్, మీరు సీనియర్లకే సీనియర్ అయిపోయారు. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఇప్పుడు పోయి ఇదే ఫస్ట్ టైం. మొదటిసారి ఏమంటారు, రాత మార్చేయబోతున్నారు. సో మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు లోటుపాట్లు ఎక్కడ ఏది చేయాలో ఖచ్చితంగా తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాము. మీరు గెలిస్తే అడ్వకేట్స్కి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఏమి గెలిస్తే న్యాయవాదులకి ఉన్న సమస్యల మీద స్పందించి వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి ముందుంటానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ భారతదేశంలో మనం ముందున్నది ట్రాఫిక్ వెహికల్స్ పార్కింగ్ వ్యవహారంలో నేను మంచి నిర్ణయం తీసుకొని జిల్లా జడ్జి గారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో ఈ పార్కింగ్ వెహికల్ సమస్యని సానుకూలంగా పరిష్కారం చేస్తానని చెప్పని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మహిళా న్యాయవాదులకు ఉన్నారు చాలామంది, 300 మంది ఎక్కువ ఉన్నారు. వాళ్ళ సమస్య కూడా, వాళ్ళకు కూడా రూము ఛాంబరు సరిపోవట్లేదు. ఆ ఛాంబర్ని ఎక్స్టెండ్ చేయడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆ జూనియర్ న్యాయవాదుల్ని 5 years లోపు న్యాయవాదుల్ని బార్ స్టేషన్కి పిలిపించి పరిచయ కార్యక్రమాన్ని తెలియపరుస్తానని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అంతకుముందు 4 లక్షలు 3 లక్షలు ఉండేది. ఈ వెల్ఫేర్ స్టాంపు 100 నుంచి 250 పెంచారు. ఆ తర్వాత 5 లక్షలు చేశారు. నిన్న మొన్న 6 లక్షలు చేసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. ఇంకా 10 లక్షలు చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ బెంచ్ అండ్ బార్ రిలేషన్, దాన్ని సానుకూలంగా రిలేషన్ని డెవలప్ చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జడ్జెస్ అడ్వకేట్స్ వారి మీద వాళ్ళని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కోర్టు కాబట్టి కోర్టు అఫీషియల్స్ అడ్వకేట్ కూడా వాళ్ళని గౌరవించే విధంగా ఎవరైనా మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ అవమానపరంగా న్యాయవాదులను కోర్టులో అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఆ సమస్యని పరిష్కారం చేయడానికి నేను ముందుంటానని చెప్పి తెలియపరుస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కోర్టు స్టాఫు కోర్టు విషయాల్లో ఈ తెలంగాణ స్టేట్లో హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ప్రవేశపెట్టారు. అదే సిస్టాన్ని కూడా గవర్నమెంట్తో మాట్లాడి మా న్యాయవాదులకు కూడా యాక్సిడెంట్ పాలసీ, హెల్త్ కార్డ్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీరు గెలవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.